మనం తనూజ బిగ్ బాస్ సీజన్ 9 జర్నీ మొత్తం మాట్లాడుకుందాం. ఒక ఆడ పులి గురించి మాట్లాడుకుందాం, ఒక శివాంగి గురించి ఈ వీడియోలో A to Z మొత్తం అయితే మాట్లాడుకుందాం. మామ, మీరు నిజంగా తనూజ ఫ్యాన్స్ అయినా, న్యూట్రల్ ఆడియన్స్ అయినా, తనూజ జర్నీ మీకు కావాలని ఖచ్చితంగా మీకు అనిపిస్తే వీడియో లైక్ చేసి కింద కామెంట్ లో తెలుపు. తనూజ గురించి నిజమే చెప్పావు మామ అనిపిస్తే ఖచ్చితంగా హైప్ ఇవ్వు మామ. మొత్తం మాట్లాడుకుందాం. దిల్లో నుంచి ఏమవుతున్నాయో అది మొత్తం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 లోకి తనూజ ఫస్ట్ రాగానే అందరూ అన్న ఒకే ఒక్క మాట, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని. ఎక్కడ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది? నీతిగా నిజాయితీగా తనకి ఏమనిపించిందో అదే మాట్లాడింది. తనకు తప్పు అనిపించిన చోట తప్పు అని ఏలెత్తి చూపించింది. అది సీరియల్ యాక్టింగ్ ఎలా అవుతుంది? తనకు బాధ వేసినప్పుడు బాధపడింది, కోపం వచ్చినప్పుడు కోపపడింది. పక్కన ఉన్న వాళ్ళు తన ఫ్రెండ్సా, ఎనిమీసా, నానా లేకపోతే స్నేహితులు అని ఎవరిని చూడలేదు. ప్రతి ఒక్కరిలో తప్పులు చెప్పింది, అందరితో నీట్ గా ఉంది, ఒక మనిషిలాగా ఉంది. అందరిలా యాక్టింగ్ అయితే చేయలేదు. తనూజ గేమ్స్ పెట్టినప్పుడు గేమ్స్ కి 100% ఖచ్చితంగా పోరాడింది, ఆడింది, గెలిచింది. ఎవరైతే తనూజ సపోర్టింగ్ లేకుండా గేమ్స్ ఆడలేదు అన్న ప్రతి ఒక్కరికి చెంప చెల్లనేలాగా సమాధానం చెప్పి ఎన్నో గేమ్స్ తనూజ గెలిచింది. ఆ గెలిచిన గేమ్స్ కూడా సపోర్టింగ్ వల్ల గెలిచింది అని అన్నా కానీ తనలో తను బాధపడింది. కానీ ఒక్కరిని కూడా ఇంతవరకు తను ఒక్క మాట కూడా అనలేదు. మంచి మనసు కదరా తనూజ అని నాకు అనిపిస్తుంది. కానీ మంచి వైపుకు 100 ఏళ్ళు చూపిస్తాయని ప్రతి ఒక్కరు రివ్యూవర్స్ అయినా, పిఆర్స్ అయినా ఇంతమంది టార్గెట్ చేస్తున్నా కానీ తన మంచితనాన్ని ఎక్కడా కోల్పోలేదు. అందరితో నీతిగా నిజాయితీగా ఉంది. ప్రతి ఒక్కరితో సంస్కారంగా మెలిగింది తనూజ బిగ్ బాస్ సీజన్ 9 లో. మొత్తం మాట్లాడుకుందామా. తనూజకి కోపం ఎక్కువ అని అన్నారు. నెంబర్ 1 పాయింట్, ఎక్కడ కోప్పడింది? తనకు తప్పు అనిపించిన దగ్గరే కోప్పడింది. అంతేకాని తన తప్పు ఎక్కడైనా ఉంటే తల దించుకొని తనూజ వెళ్ళిపోయింది. తనకు తప్పు అనిపించినప్పుడు గట్టిగా మాట్లాడింది, తనది తప్పు అనిపించినప్పుడు తల దించుకొని వెళ్ళిపోయింది. నెంబర్ 1 పాయింట్. ఆ తర్వాత అలుగుతుంది అని అన్నారు. ఎక్కడ అలిగింది? ఓకేనా, తనకి నచ్చిన వాళ్ళు, తనని మెచ్చిన వాళ్ళే తన బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నా, వెన్నుపోట్లు పొడుస్తున్నా కానీ నటిస్తా తనూజ ఉండలేదు. తనకి బాధ వేసినప్పుడు బాధపడింది, అలిగింది. అడగలేదు అని నేను అన్ను, అలిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళతో బాగానే ఉంది, బాగానే మాట్లాడింది, వాళ్ళతో బాగానే నడుచుకుంది. అంతేకాని వాళ్ళలాగా బ్యాక్ సైడ్ బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. తనూజ ఎవరి గురించి? తనూజ అలుగుతుంది అంటే ఎందుకు అలగదు స్వామి? ప్రతి ఒక్కరు మనుషులే. మనుషులు కాకుండా ఎవరు పోలేదు కదా. తనకి బాధ అనిపించినప్పుడు బాధపడింది, అలిగింది, కోపం వచ్చినప్పుడు కోప్పడింది. అదే తనూజ. ఆ తర్వాత బాండింగ్స్ యూజ్ చేసుకుంటుంది అని అన్నారు. ఎక్కడ బాండింగ్స్ యూజ్ చేసుకుంది? తను ఒక్క గేమ్ లో కూడా ఎంటైర్ మీరు చూసారంటే మామ, బిగ్ బాస్ సీజన్ 9 లో అన్ని పెట్టింది. ఓకేనా, హెల్పింగ్ టాస్క్ లే పెట్టారు. ఆ టాస్కుల్లో కూడా హెల్ప్ తీసుకోవాల్సినప్పుడు హెల్ప్ తీసుకుంది, తీసుకోలేదని నేను అన్ను. కానీ ఎక్కడ బాండింగ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా లేదు. భరణి గారిని భరణి నానే అనింది. ఓకేనా, దువ్వాడ మాధురి గారు వచ్చినప్పుడు కూడా ఆమెతో అందరూ దూరంగా ఉన్నామని అన్నా కానీ ఆమె తనూజతో ఎంతో క్లోజ్ గా ఉంది. ఆ తనూజ కూడా నిజం చెప్పిన దువ్వాడ మాధురి గారితో చాలా క్లోజ్ గా ఉన్నారు. బాండింగ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా తనూజ ఎప్పుడు లేదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇమాన్యుల్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చింది. ఇమాన్యుల్ తప్పు చేసినప్పుడు, ఇమాన్యుల్ తనని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఇమాన్యుల్ నువ్వు నాకు వెన్నుపోటు పొడిచావు, సెల్ఫిష్ గా బిహేవ్ చేయకు అని అనిందే. కానీ ఒక్కసారైనా ఇమాన్యుల్ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడిందా? మాట్లాడలేదు. ఇంకా ఇమాన్యులే మాట్లాడాడు నిజం చెప్పుకోవాలంటే. ఆ తర్వాత లవ్ ట్రాక్ యూజ్ చేసుకుంటుంది అని అన్నారు. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ లవ్ ట్రాక్, నువ్వు లవ్ ట్రాక్ వల్లే ఇక్కడ ఉన్నావు అని ప్రతి ఒక్కరు అన్నా కానీ చంప చిల్లేలాగా సమాధానం అయితే చెప్పింది. 2 చప్పట్లు కలిస్తేనే చప్పట్లు విసులు గట్టిగానే వినపడుతుందని ఆయేషాకి గట్టి కౌంటరే ఇచ్చింది. ఆ నామినేషన్స్ మీకు గుర్తుంటే ప్రతి ఒక్కరికి మాది లవ్ ట్రాక్ కాదు, నాది కళ్యాణ్ది ఫ్రెండ్షిప్ అని అందరికీ అర్థమయ్యేలా చేసింది. కళ్యాణ్ ఎప్పుడైనా కష్టాలలో ఉన్నప్పుడు కళ్యాణ్ వైపు నిలబడింది. 100 మందిని ఎదిరించింది. నాగార్జున గారిని కూడా ఎదిరించింది. బిగ్ బాస్ టీమును కూడా ఎదిరించింది. కళ్యాణ్ ని తనని బ్యాడ్ గా చూస్తున్న ప్రతి ఒక్కరికి మేము ఫ్రెండ్స్ అనేలా ప్రూవ్ చేసుకుంది. అది తనూజ. లవ్ ట్రాక్ కోసం రాలేదు. సపోర్టింగ్ టాస్క్లు అన్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో పెట్టిందే సపోర్టింగ్ టాస్క్లు. ఇండివిజువల్ టాస్క్ లో ప్రతి టాస్క్ తనూజ గెలిచింది. ఆ వాటర్ టాస్క్ లో ఎంతోసేపు కష్టపడింది. అది గమనించారా? గోల్డెన్ పవర్ వచ్చింది, అది తనే గెలుచుకుంది. అది గమనించారా? ఎన్నో టాస్క్లు ఇలా తనూజ ఆడుతానే గెలుచుకుంటానే ఉంది. అది ఎవరికి నచ్చలేదు. తనని కావాలనే టార్గెట్ చేశారు. ఆ తర్వాత ప్రతి సాటర్డే నాగార్జున గారైనా, బిగ్ బాస్ టీం అయినా తనూజ లేనిదే లేదు. ప్రోమోస్ లో కూడా తనూజవి నెగిటివ్ ప్రోమోస్ వేస్తారు. ప్రతిసారి తననే టార్గెట్ చేస్తారు. అయినా కానీ చివరి దాకా నిలబడింది, తలబడింది, నించుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫినాలే దాకా వచ్చింది తనూజ.
ఆ తర్వాత నామినేషన్స్ లో అందరు టార్గెట్ తనూజాని. ప్రతిసారి మీరు గమనించారంటే ప్రతి నామినేషన్స్ లో టార్గెట్ తనూజ. ఎందుకంటే తను టాప్ లో ఉందని అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారో నువ్వు టాప్ లో ఉన్నావు తనూజ అని, అప్పటి నుంచి ప్రతి ఒక్కరి టార్గెట్ తనూజ. నామినేషన్స్ అంటే తనూజని టార్గెట్ చేయాలా, ఏదో ఒక సిల్లీ పాయింట్స్ తో టార్గెట్ చేసి తను నామినేట్ చేయాలని ప్రతి ఒక్కరు చూసినా కానీ దాన్ని కూడా నిస్వార్థంగా తీసుకుంది. వాళ్ళతో డిఫెండ్ చేయాల్సినంత వరకు డిఫెండ్ చేసింది. వాళ్ళు వేసిన సేఫ్ నామినేషన్స్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకునేలాగా చేసింది. ఒకసారి సంజన గారు వేశారు చూసావా సేఫ్ నామినేషన్, ఆమె నామినేషన్ కూడా మీరు సేఫ్ వేశారని తనని రుజువు చేసుకుంది. ఓకేనా, తను నిలబెట్టుకుంది తనూజ. ప్రతిసారి మీరు గమనించారంటే మామ తనూజకే అన్యాయం జరిగింది. గేమ్స్ లో తను కష్టపడి గేమ్స్ ఆడలేదని అంటారు. గేమ్స్ లో ఏదైనా సపోర్టింగ్ వస్తే సపోర్టింగ్ చేస్తున్నామని చెప్పి ఫస్ట్ తననే గేమ్ నుంచి తీసేస్తారు. కెప్టెన్సీ రేస్ లో ఇంతవరకు ఎన్నిసార్లు తనూజ పోరాడింది. చివరి దాకా పోరాడి తనూజ కెప్టెన్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ గివప్ ఇచ్చాడు. అందువల్లే నువ్వు కెప్టెన్ అయ్యావని కూడా అన్నారు. కానీ అలాంటివేమీ పట్టించుకోకుండా తన కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేసింది. వాళ్ళ చెల్లి వచ్చి చెప్పినప్పుడు అక్క నువ్వు సూపర్ గా గేమ్ ఆడుతున్నావు కానీ ఎమోషన్స్ తగ్గించుకో అక్క అని చెప్పినప్పుడు ఎమోషన్స్ తగ్గించుకుంది. అందరితో బాగానే ఉంది. భరణి గారు నీ వల్లే ఎలిమినేట్ అయ్యారని చెప్పిన తర్వాత భరణి గారితో కూడా భరణి సార్ అనింది. అప్పుడు దాకా నానా అన్న తనూజ భరణి సార్ అంది. భరణి గారికి రెస్పెక్ట్ ఇచ్చింది. భరణి గారితో గేమ్ ఆడింది. ఆయనతో గట్టిగా గేమ్ ఆడి గెలిచింది. బిగ్ బాస్ సీజన్ 9 లో చాలా మంది గట్టిగా గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు. భరణి అండ్ డెమాండ్ పవన్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళను కూడా ఓడించి గేమ్ లో తనేంటో నిరూపించుకుంది. అది కదరా తనూజ. ఇన్నిటిలో తనూజ ఫస్ట్ ఉంటే తనూజ ఓటింగ్ లో లాస్ట్ లో ఉందని వచ్చే రూమర్స్ అయితే ఎవరు నమ్మద్దు. మీకు నచ్చిన తనూజ నాకు నచ్చింది, అందరికీ నచ్చింది. తన గుడ్ ఆర్ బ్యాడ్ తను బాగా గేమ్ ఆడుతుంది, ఇలాగే ఆడాలి. ప్రతిసారి ఎవరైతే తనూజని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మనం ఒకటే గట్టిగా చెప్పాలి, ఓట్ ఫర్ తనూజ. ఓటేసి ఏదైనా చెప్పు మావా, నీ మాట ఎవరైనా వింటారు. తనూజాని గెలిపించుకొని చెప్పండి ఏదైనా. ఓన్లీ కామెంట్స్ లో ఓట్ ఫర్ తనూజాని అనటం కాదు. బిగ్ బాస్ సీజన్ 9 హాట్‌స్టార్ లోకి వెళ్ళండి, ఓటు వేయండి. ఓటు వేసి మిస్డ్ కాల్స్ ఇచ్చి మేము తనూజ ఫ్యాన్, తనూజకి ఓటేసామని సగర్వంగా చెప్పుకోండి. అంతేకాని ఓరక డబ్బాలైతే కొట్టుకోవద్దు. మీకు తనూజలో నచ్చిన పాయింట్స్ ప్రతి ఒక్కటి ఈ వీడియో కింద కామెంట్లు అయితే పిన్ చేసి పెట్టండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఎందుకంటే మీరు నిస్వార్థంగా తనూజ గారి ఫ్యాన్స్ అయితే మీకు తనూజ నచ్చినట్లయితే ఏమి నచ్చాయో కూడా కింద కామెంట్ లో తెలపండి. ప్రతి ఒక్కటి చదువుతాను, అందరికి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? ఒకే ఒక్క మాట, మీరు తనూజాని గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా ఓటు వేయండి. చాలా మంది తనూజాని సీరియల్ యాక్టర్ అన్నారు, మన తెలుగు అమ్మాయి కాదు అని అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి తను మన తెలుగింటి అమ్మాయిలాగే తన కట్టు బొట్టు మొత్తం ఓకేనా, ఒక పద్ధతి గల ఆడపిల్ల ఎలా ఉంటుందో అలాగే ఉంది తనూజ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ లో తెలపండి. ఇది తనూజ జర్నీ. మీరేమంటారు ఫ్రెండ్స్? లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. మనసులో నుంచి వచ్చిన మాటలు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి.